ఫస్ట్ హాఫ్ ఏమో హాలీవుడ్, సెకండ్ హాఫ్ ఏమో టాలీవుడ్. విశ్వనాథన్ సన్స్ మూవీ రివ్యూ. మన లక్కీ భాస్కర్ మూవీ తీసిన వెంకీ అట్లూరి గారు అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. ఇంకా యాక్టర్ సూర్య గారు అండ్ మమతా బైజు గారు అయితే హీరో హీరోయిన్ గా నటించారు. ఇంకా ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత నాకు మూవీ ఎలా అనిపించింది అంటే, నాకైతే ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ అని అయితే నేను చెప్తాను. హాయ్ హలో, వెల్కమ్ టు ఐఎమ్ యశ్వి. కొత్తగా చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ అయితే చూసానైతే నాకు అనిపించింది. మరి అంత తోపని కాదు, మరీ అంత బాగోలేదు కాదు. ఇట్స్ అన్ యావరేజ్ మూవీ అని నా ఒపీనియన్ లో అయితే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. ఓకే, ఇంక మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అండ్ మూవీ ప్లాట్ విషయం కూడా మాట్లాడుతుంది. మూవీ ప్లాట్ వచ్చేపాటికి ఏంటంటే, మూవీ అనేది మనం ట్రైలర్ లో చూసినట్టే ఒక 40 years ఓల్డ్ అబ్బాయి అండ్ 20 years ఓల్డ్ అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ. దాని తర్వాత అసలు 40 years హీరో పెళ్లిందుకు చేసుకోకుండా ఉన్నాడు. దాని తర్వాత ఆ బాబుకి హీరోయిన్ కి సంబంధం ఏంటి, దాని తర్వాత వాళ్ళైతే కలుసుకున్నారా లేదనేది ఈ ప్లాట్ తో వెంకీ అట్లూరి గారు ఫస్ట్ హాఫ్ అయితే హాలీవుడ్ లో అయితే తీశారు. అంటే ఆ హాలీవుడ్ లెవెల్ మేకింగ్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, ఒక కొత్త కాన్సెప్ట్ అయితే బాగా రాసుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి మనకి రొటీన్ రెగ్యులర్ టెంప్లెట్, నెక్స్ట్ ఏం జరిగింది, అసలు క్లైమాక్స్ కూడా ఏం జరిగింది అని చెప్పి ఊహించేస్తారు. ఒక రొటీన్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా లాగా వెళ్ళిపోయింది మూవీ అయితే. ఇంకా మూవీలో వచ్చేపాటికి మెయిన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే మాట్లాడిస్తున్నాం. మెయిన్ పాజిటివ్స్ వచ్చేపాటికి మమతా బైజు గారి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సూర్య గారు చాలా స్టైలిష్ గా ఉంటారు. అఫ్ కోర్స్ సూర్య గారు చాలా స్టైలిష్ గా ఉంటారు, చాలా స్టైలిష్ గా ఉన్నారు. అండ్ కామెడీ అయితే చాలా బాగా పండింది. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. మెయిన్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఒక ఫాదర్ సెంటిమెంట్ వచ్చేది కదా, అదైతే మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అని అయితే నేనైతే చెప్తాను. మిగతా రాధికా గారి క్యారెక్టర్ అయితే వెల్ అండ్ గుడ్, చాలా బాగా రాసుకుంటారు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అయితే తనది. ఇంకా మెయిన్ గా సూర్య గారు యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. అండ్ మమితా బైజు గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. మెయిన్ వచ్చేపాటికి మమతా బైజు గారి క్యూట్ ఎక్స్ప్రెషన్ అండ్ కామెడీ టైమింగ్ తో అయితే మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా హిలేరియస్ గా అండ్ ఫన్ గా అయితే సాగిపోయింది. మీకు ఇంటర్వెల్ వచ్చేపాటికి ఒక క్లిప్ లైక్ ఒక నెక్స్ట్ పార్ట్ కి, నెక్స్ట్ సెకండ్ హాఫ్ కి ఒక క్లిప్ హ్యాంగర్ లాంటిది అయితే ఉంటది. మీరు ఇంకో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అంత ఉండదు. సెకండ్ హాఫ్ వచ్చేపాటికి మొత్తం టోటల్ గా సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది. ఇంకా మరో పాజిటివ్ వచ్చేపాటికి ఏంటంటే మ్యూజిక్ అనేది ఉండేది 2-3 పాటలే. అవి కూడా దాంట్లో నేను బటర్ఫ్లై సాంగ్ అయితే చాలా బాగుంటది. అండ్ స్క్రీన్ మీద కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. మ్యూజిక్ కూడా జీవి ప్రకాష్ గారు చాలా క్లాసిక్ గా కొట్టారు. అండ్ మూవీ మేకింగ్ కూడా వెంకీ అట్లూరి గారి ఫస్ట్ డైలాగ్స్ అంటే వెంకీ అట్లూరి గారి రేంజ్ లో అయితే డైలాగ్స్ అంటే కొన్ని డైలాగ్స్ ఇవన్నీ మూవీలో పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడేసాం. ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే, ఈ మూవీని డైరెక్ట్ చేసింది తెలుగు డైరెక్టర్, ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది తెలుగు డైరెక్టర్. కానీ మూవీ మొత్తం వచ్చేపాటికి తమిళ్లో తీశారు. మీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక 10 minutes 15 minutes దాకా మీకు లిప్ సింక్ కాస్త ఇవన్నీ గమనించే వాళ్ళైతే మీకు కొంచెం ఇబ్బంది ఉండే, తర్వాత నుంచి మీకు అలా మూవీలోకి లీనం అయిపోతారు కాబట్టి అలవాటు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేపాటికి ఫస్ట్ హాఫ్ లో ఒక కొత్త కాన్సెప్ట్ తో మొదలుపెట్టిన వాళ్ళు సెకండ్ హాఫ్ వచ్చేపాటికి రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ టాలీవుడ్ లో మన ఫ్యామిలీ డ్రామాస్ చూస్తాం కదా, ఇప్పుడు అలాగా ఉండేది. ఫస్ట్ హాఫ్ వచ్చేపాటికి ఇల్లు గాని, సూర్య గారి ఇల్లు గాని, తను వే ఆఫ్ లివింగ్ గాని మొత్తం ఒక హాలీవుడ్ స్టైల్లో ఉంటాయి. సూర్య గారు అంత స్టైలిష్ గా ఉంటారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ఒక రెగ్యులర్ కన్విన్సింగ్, లైక్ మనం చూసుంటాం గోవింద్ అందరవాడలే, అత్తారింటికి దారేది, ఈ మూవీస్ లాగా ఉంటాయి. సో అదొక నెగిటివ్ పాయింట్ అని చెప్పవచ్చు. మీకు ఓన్లీ ఈ మూవీలో ఫన్ అనేది మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ లో ఆ ఫన్ అనేది కొంచెం మిస్ అయిపోయి ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి. అండ్ మీరు సెకండ్ హాఫ్ లో కూడా అంత కనెక్ట్ అవ్వలేదు స్టోరీకి. ఇది వన్ ఆఫ్ ద నెగిటివ్. ఇంకో నెగిటివ్ ఏంటంటే, మీకు అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో ఒక హీరోయిన్ ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి లైక్ ఫైట్స్ లాగా ఉంటాయి. ఆ ఫైట్ అయిపోయిన ద్వారా ఒక పంచి డైలాగ్ తో ఒక రెగ్యులర్ కమర్షియల్, అసలుకి ఇప్పుడు ఆ డైలాగ్ ఆ ఫైట్ అవసరమా, మళ్ళీ నెక్స్ట్ ఈ డైలాగ్ అవసరం అని కొన్ని చోట్ల అయితే అనిపించింది. కానీ మూవీలో అయితే సూర్య గారు చాలా స్టైలిష్ గా ఉంటారు. అండ్ ఒక 40 years ఓల్డ్ అంటే కూడా మీరు కొంచెం నమ్మలేరు. లైక్ బిఎడ్ గా అయితే కొంచెం వైట్ హెయిర్ అలా ఉండి కొంచెం పెట్టేసి ఒక అంటారు. కానీ ఎక్కడ మీకు సూర్య గారు అయితే ఒక 40 years ఓల్డ్ లాగా అయితే కనపడరు. ఓవరాల్ గా అయితే ఫస్ట్ హాఫ్ వచ్చేపాటికి మనం వెంకీ అట్లూరి గారి మాస్ రైటింగ్ అయితే ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్ వచ్చేపాటికి మీకు మన రెగ్యులర్ టాలీవుడ్ ఫ్యామిలీ డ్రామాస్ లాగా అనిపిస్తాయి. సో అందుకే ఫస్ట్ హాఫ్ హాలీవుడ్ అండ్ సెకండ్ హాఫ్ టాలీవుడ్ అని అయితే అన్నాను. ఓవరాల్ గా ఈ మూవీ అనేది సూర్య గారి వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్ లో అయితే ఒక మంచి ఫ్యామిలీ మూవీగా అయితే మిగిలిపోయింది. అండ్ ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే నేను చెప్తాను. ఇంకా దగ్గరలో ఉన్న నియర్ బై
థియేటర్స్ కి వెళ్ళి టికెట్స్ అయితే బుక్ చేసేసుకోండి. ఈ మూవీకి అవుట్ ఆఫ్ ద 5 నేను ఇచ్చే రివ్యూ 2.5. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ యశ్వంత్. టాటా, బై బై.